హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఇప్పుడైతే నేను ఒక వ్లాగ్ తోటి, డిఫరెంట్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? నేను వచ్చేసి ఇప్పుడు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. సో బేసికల్గా నేనైతే సోషల్ టీచర్ని. సో నన్నైతే చాలామంది పిల్లలు స్టడీస్ సోషల్ బేస్డ్ వీడియోస్ పోస్ట్ చేయమని అయితే అడిగారు. సో నేను అందుకనే ఈ కంటెంట్ని అయితే చూస్ చేసుకున్నాను. సో దీంతోపాటు నా కుకింగ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి. అలానే ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్ళబోయే వాళ్ళకి కూడా ఉపయోగపడాలని నేనైతే వీడియోస్ అయితే చేయాలనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ నేను వచ్చేసి 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఈ టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నానండి. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే నేను 10th క్లాస్ చదివే పిల్లలకైతే సహాయపడుతుందని చెప్పి అనుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తూ నేను ఈ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో హియర్ our first lesson from 10th class social studies is India relief features. So here relief features means physical features like mountains, plains, plateaus of India. So the relief features are linkaged connected with the climate of India, Indian rivers, population and water resources. అంటే ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి? మనకు రిలీఫ్ ఫీచర్స్ అంటే ఫిజికల్ ఫీచర్స్ అండి. ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ అంటే మనకి మన ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఈవెన్గా ఉండదు, అన్ఈవెన్గా ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా అనేది ఈ లెసన్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ద రిలీఫ్ ఫీచర్స్ మీన్స్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, plateaus of India. So here the geographical location of India provides vast diversity in climatic conditions and this lead to grow the variety of vegetation. So మనకి ఇండియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ మనకి వాస్ట్ డైవర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మనకి మన క్లైమేటిక్ కండిషన్స్ ఒక రకంగా కాదు కదండి, మన క్లైమేట్స్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకున్న వాస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ మనకి మంచి వెజిటేషన్ అనేది, వెరైటీస్ ఆఫ్ వెజిటేషన్ గ్రో చేయడానికి సహాయపడుతుంది అనమాట. సో ఇండియా హ్యాస్ ఆల్సో హ్యావ్ ఎన్ లాంగ్ కోస్టల్ లైన్ అండ్ ద లొకేషన్ ఇన్ ఇండియా విచ్ ఎనేబుల్స్ ట్రేడ్ రూట్స్ యాజ్ వెల్ యాజ్ ఫిషింగ్. సో హియర్ వాట్ ఎవర్ ద కోస్టల్ లైన్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, సో ఇట్ ఈస్ enables us to have a trade routes as well as a fishing in ఇండియా. అంటే మనకి ఉన్న కోస్టల్ లైన్ మనకి ఏ విధంగా సహాయపడుతుంది ఇండియాలో? సో ఇది వచ్చేసి మనకి ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడుతుందండి, ట్రేడ్ రూట్స్కి. అలానే ఫిషింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో హియర్ ఫర్ ఇండియా The central longitude 82 degrees 30 minutes is taken as a standard meridian time and which passes near Allahabad. Indian standard time is 5.5 hours ahead of Greenwich Mean Time. This means our India lies in the central longitude of 82 degrees 30 minutes east and which is considered as an Indian standard time, and our Indian standard time is ahead of Greenwich Mean Time by 5.5 hours. Ahead, the India lies in the central longitude of 82 degrees 30 minutes east and which is considered as an Indian standard time, and our Indian standard time is ahead of 5.5 hours by the Greenwich Mean Time. And this with the introduction of relief features is completed, and next we are moving to the topic geological background. And we all learned about the Earth's crust in 9th class and the India landmass which is Gondwana land, and this is originated due to the geological formations and the several other processes like weathering, deposition and erosion, and which is known as a denudation process. All three these processes together, and this already we learned in the 9th class. So here, and these processes are taking place over millions of years. So here these processes have created and modified the physical features of India what we are seeing today. అంటే ఈ రోజు మనం ఏ ఫిజికల్ ఫీచర్స్ అయితే ఇండియాలో చూస్తున్నామో ఇవి కొన్ని మిలియన్స్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతున్న ప్రాసెస్ వల్ల ఈ ఫీచర్స్ అనేటివి ఏర్పడినాయి అన్నమాట. అంటే ఇవి ఏ ప్రాసెస్ వల్ల జరిగినాయి? డిపోజిషన్ ప్రాసెస్, ఎరోషన్ ప్రాసెస్, ఇంకా వెదరింగ్
కలరింగ్ ప్రాసెస్. సో ఈ 3 ప్రాసెసెస్ని కలిపి మనం డెన్యుడేషన్ ప్రాసెస్ అని అంటాం. ఇది మనం 9th క్లాస్లో ఆల్రెడీ చదువుకున్నాం. సో ఈ డెన్యుడేషన్ ప్రాసెస్ వల్ల మన ఫిజికల్ ఫీచర్స్, మన ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ అనేటివి ఏర్పడినాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ 1 రోజు 2 రోజులలో జరిగినవి కాదండి, కొన్ని మిలియన్స్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ఈ ప్రాసెస్ వల్ల ఈరోజు మనం ఏవైతే ఫిజికల్ ఫీచర్స్ చూస్తున్నామో ఆ ఫిజికల్ ఫీచర్స్ అనేటివి ఏర్పడినాయి అన్నమాట. సో ఇక్కడ వరల్డ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద 2 giant lands, and this also we discussed in the 9th class. So here the world has a 2 giant lands, and these 2 giant lands are Gondwana land and the Angara land. So the Indian peninsula is a part of Gondwana land. So 200 years ago, this land split into the pieces and formed the Indian peninsula. So the peninsula is nothing but surrounded by 3 sides water and 1 side land. So the formation of Himalayas is the process of Indian plates moved towards the northeast and collided into a larger Eurasian plates known as Angara land. So here the formation of Himalayas is by the process of Indian plates moved towards the northeast and collided in the sense unexpectedly moved into the larger Eurasian plains, and which are known as Angara land. And because of a collision and the compression force movements evolved through a folding process over millions of years, Himalayas are formed. So how the Himalayas are formed here? So these Himalayas are formed just because of the process of the Indian plates that moved towards the northeast. Ante ee Himalayas ela ఫామ్ అయినాయి. హిమాలయస్ అనేటివి ఇండియన్ ప్లేట్స్ అనేటివి నార్త్ ఈస్ట్ వైపు మూవ్ అవ్వడం వల్ల లార్జ్ యురేషియన్ ప్లేట్స్ అనేటివి ఫామ్ అయినాయి అన్నమాట. సో ఈ ఫార్మేషన్ని మనము అంగారా ల్యాండ్ అని అంటున్నాము. సో ఇవి ఎలా ఫామ్ అయినాయి? బికాస్ ఆఫ్ ద కొలిషన్, బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ దిస్ ప్లేట్స్ అండ్ దిస్ ఫోర్స్ మౌంటైన్స్ ఎవాల్వ్డ్ త్రూ ద ఫోల్డింగ్ ప్రాసెస్. సో ఇవి ఎప్పుడైతే కొలిషన్ అయ్యి కంప్రెషన్ ఫోర్స్ అనేది ఏర్పడుతుందో ఈ మౌంటైన్స్ అనేటివి ఫామ్ అయినాయి అన్నమాట త్రూ ఫోల్డింగ్ ప్రాసెస్. సో ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్. సో ఈ ఫోల్డింగ్ ప్రాసెస్ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది. సో ఇలా జరగడం వల్లనే మనము ఎత్తైన హిమాలయ పర్వతాలని ఈరోజు చూడగలుగుతున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా కొన్ని మిలియన్స్ నుంచి జరుగుతున్న ప్రాసెస్ వల్ల ఈరోజు మనము డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్ అనేటివి చూడగలుగుతున్నాం ఇండియాలో. సో హియర్ ద బ్రేకింగ్ ఆఫ్ northern corner of Peninsula Plateau led to the formation of basins. So here slowly these basins are filled with the sediments brought by the rivers of Himalayan rivers and the peninsular rivers. So ikkada basins ante enti first. So basins ante enti? So ee basins anetivi ela form ayinayi? Basins anetivi manaki ikkada northern corner of the Peninsular Plateau, ante Peninsular Plateau ni manam Indian Plateau అని కూడా అంటాము. సో ఈ ఇండియన్ ప్లాట్యూలో నార్థన్ కార్నర్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ నుంచి బేసిన్స్ అనే ఫార్మేషన్ అయ్యిందనమాట. సో ఈ బేసిన్స్ అంటే సర్కులర్ వ్యాలీస్ అన్నమాట, సర్కులర్ లోయలు అంటే గుండ్రంగా ఉండే లోయలు అనమాట. సో ఇక్కడ స్లోగా ఈ బేసిన్స్ అనేటివి వాటర్ ఇంకా సెడిమెంట్స్ తోటి ఫిల్ అయ్యాయి అనమాట. సో ఈ సెడిమెంట్స్ అంటే ఏంటి? సెడిమెంట్స్ అనేటివి వాటర్లో బాటమ్ పార్ట్లో సెడిమెంట్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. అంటే రివర్స్ ఏవైతే మెటీరియల్స్ లైక్ సిల్ట్, గ్రావెల్, పెబల్ స్టోన్స్ ఇలాంటివి తీసుకుని వస్తుందన్నమాట వాటర్ ఫోర్స్. సో ఇవి రివర్స్ త్రూలో వాటర్ తీసుకుని వచ్చే దాని వల్ల ఈ బేసిన్స్లో సెడిమెంట్స్ అనేటివి ఫామ్ అయినాయి. సో ఈ విధంగా రివర్ వాటర్ వల్ల ఈ బేసిన్స్ అనేటివి స్లోగా ఫిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఈ రివర్ వాటర్ మనకి హిమాలయన్ రివర్స్ నుంచి అలానే పెనిన్సులర్ రివర్స్ నుంచి వచ్చే వాటర్ మనకి ఈ బేసిన్స్లో ఫిల్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. సో ఈ విధంగా స్మాల్ బేసిన్స్ ఈరోజు పెద్ద ఓషన్స్ లాగా కన్వర్ట్ అయినాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మేజర్ రిలీఫ్ డివిజన్స్. సో మేజర్ రిలీఫ్ డివిజన్స్, ద రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఆర్ 6.
and they are Himalayas, Indo-Gangetic Plains, the Peninsular Plateau, the Coastal Plains, the Desert, the Islands. సో ఇందులో మనం ఫస్ట్ రిలీఫ్ ఫీచర్ హిమాలయాస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో హిమాలయాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుందండి. ఎక్కువగా హిమాలయాస్ ఇంపార్టెన్స్ గురించి రాయమని చెప్పి మనకి లాంగ్ ఆన్సర్లు అయితే వస్తూ ఉంటుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు 10th క్లాస్లో. సో మరి అలాంటి హిమాలయాస్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ హిమాలయన్ రేంజెస్ అంటే ఏంటి? హిమాలయన్ రేంజెస్ అంటే ఏ లైన్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ ఆర్ ద హిల్స్ ఆర్ ఏ చైన్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ ఆర్ హిల్స్. So here the Himalayas run from the west-east direction in the form of arch with a distance of 2400 kilometers. So ఈ హిమాలయాస్ అనేటివి వెస్ట్ నుంచి మొదలుకుని ఈస్ట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఒక ఆర్చ్ షేప్లో 2400 కిలోమీటర్స్ వరకు రన్ అవుతాయి, అంటే మూవ్ అవుతాయి అన్నమాట. సో విత్ అ డిఫరెంట్ విడ్త్ ఇన్ వెస్టర్న్ రీజన్ 500 kilometers and 200 kilometers in central and the eastern region. సో ఈ హిమాలయాస్ అనేటివి వీటి వెడల్పు పొడవులో అనేటివి మనకి తేడా ఉంటుందన్నమాట. సో విత్ అ డిఫరెంట్ విడ్త్ అంటే వెస్టర్న్ రీజన్లో 500 kilometers విడ్త్ ఉంటుంది, అలానే సెంట్రల్ ఇంకా ఈస్టర్న్ రీజన్లో 200 kilometers విడ్త్ అనేది ఉంటుంది. దర్ విల్ ఆల్సో అన్ ఆల్టిట్యూడ్ వేరియేషన్ ఇన్ దిస్ రేంజెస్. సో ఇక్కడ వీటి ఆల్టిట్యూడ్ వేరియేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి హిమాలయన్ రేంజెస్లో. సో బిఫోర్ దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఆల్టిట్యూడ్? సో ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద హిమాలయాస్, అంటే ఎంత ఎత్తు అనేటివి ఉంటుంది అనే దాన్ని ఎత్తైన పర్వతాలు అన్నమాట. సో ఇక్కడ మనకి ఒకే హైట్లో పర్వతాలు అనేటివి ఉండవండి, వీటిలో మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క ఎత్తు ఉంటుందన్నమాట. సో దిస్ బార్డర్ ఇన్ వెస్టర్న్ రీజన్. సో ఈ హిమాలయన్ రేంజెస్కి వెస్టర్న్ రీజన్లో బార్డర్ అనేది ఏర్పరచుకున్నదన్నమాట. హిమాలయాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 parallel ranges and these are separated by the deep valleys and the plateaus. సో ఇక్కడ మనకి హిమాలయాస్ అనేటివి మొత్తం 3 parallel ranges అండి. ఇవన్నీ కూడా డీప్ వ్యాలీస్ అంటే లోతైన లోయలతోటి ప్లాట్యూస్ తోటి సపరేట్ చేయబడినవి. సో ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ అ గ్రేటర్ హిమాలయాస్ or Himadri, and this range consists of the highest peaks with an altitude or an average elevation of 6100 meters above MSL or mean sea level. So here the northernmost range of a Himalayas are known as Greater Himalayas or Himadri, and the range of Himalayas in the Greater Himalayas and consist of elevation of 6100 meters. So here in this Greater Himalayas we can find the highest peaks with an altitude of 6100 meters. Okay, average elevation ante altitude anna elevation anna height anna okkate. So here the average elevation of 6100 meters above MSL ante sea level కి దగ్గర నుంచి మెజర్ చేస్తే అబోవ్ సీ లెవెల్ అంటే సీ లెవెల్ నుంచి పైకి మనకి గ్రేటర్ హిమాలయాస్లో 6100 meters ఎత్తు అయిన పర్వతాలని మనం చూడవచ్చు అన్నమాట. సో ద గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ స్నో ice cover and we find glaciers in greater Himalayas. సో ఇక్కడ మనకి గ్రేటర్ హిమాలయాస్లో ఇవి మనం మొత్తంగా ఇక్కడ మంచు అనేది చూడొచ్చు, అలానే కంప్లీట్గా ఈ మంచు అనేది ఐస్ లాగా తయారవుతుంది అనమాట. సో ఈ ఐస్ అనేది కరిగి పెరినియల్ రివర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అలానే ఇక్కడ గ్లాషియర్స్ అంటే ఈ మంచు పడడం వల్ల ఇవి ఐస్ ఫార్మేషన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ మంచు పర్వతాలు అనేటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా హిమాలయాస్లో మంచు పర్వతాలు, ఎత్తైన మంచు పర్వతాలు, అది గ్రేటర్ హిమాలయాస్లో 6100 మీటర్
మీటర్స్ ఎత్తైన పర్వతాలని మనము చూడవచ్చు అన్నమాట. సో ద సీజనల్ అక్యుములేషన్ ఆఫ్ ఐస్ మూవ్మెంట్ అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లాషియర్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పెరినియల్ రివర్స్. సో ఇక్కడ ఈ మంచు పర్వతాలు ఏర్పడడం వల్ల ఇవి నిదానంగా కరిగి ఆ వాటర్ ఫ్లో అనేది పెరినియల్ రివర్స్గా ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ పెరినియల్ రివర్స్ అంటే ఏంటి? పెరినియల్ రివర్స్ అంటే ద రివర్స్ విచ్ ఫ్లో త్రూ అవుట్ ద ఇయర్ అండ్ దిస్ rivers will never get dried are known as perennial rivers. సో perennial rivers అంటే ఇక్కడ మనకి ఇయర్ మొత్తం కూడా ఇక్కడ వాటర్ ఫ్లో అనేది మనం చూడవచ్చు. ఈ రివర్స్ ఇయర్ మొత్తంలో ఎప్పుడు కూడా డ్రై అవ్వవన్నమాట. ఎందుకంటే హిమాలయాస్లో ఎప్పుడు కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. మంచు అనేది మనము ఎప్పుడు చూస్తూనే ఉండొచ్చు. మంచు సంవత్సరం మొత్తంలో కురుస్తూ ఉండడం వల్ల అక్కడ మంచు పర్వతాలు అనేటివి ఫామ్ అయ్యి ఆ మంచు కరిగి రివర్స్ లాగా ఫామ్ అయ్యి పెరినియల్ రివర్స్గా ఉంటున్నాయి అన్నమాట. సో అందుకనే ఈ రివర్స్ సంవత్సరం మొత్తంలో కూడా ఎప్పుడు కూడా ఎండిపోవు. సో ద పెరినియల్ రివర్స్ ఈస్ this, so which are nothing but which will not dry up throughout the year and there will be a flow throughout the year are known as perennial rivers. And next one is Middle Himalayas or Himachal Himalayas. So these mountain ranges run parallel between Shivaliks in the south and greater Himalayas in the north. సో ఇందాక మనం గ్రేటర్ హిమాలయాస్ కోసం చెప్పుకున్నాం కదా. సో ఇవి హిమాలయాస్కి నార్థన్ పార్ట్లో ఉంటున్నాయి అన్నమాట. అలానే శివాలిక్స్ అనేటిది అవుటర్ మోస్ట్ హిమాలయాస్ అన్నమాట. అంటే హిమాలయాస్కి చివరి భాగం. ఈ రెండిటి మధ్యలో ఉండే హిమాలయాస్నే మనం మిడిల్ హిమాలయాస్ అని అంటున్నాం. ఈ మిడిల్ హిమాలయాస్ని హిమాచల్ హిమాలయాస్ అని కూడా అంటాం అన్నమాట. సో హియర్ దీస్ రేంజెస్ విచ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 60 to 80 kilometers wide, having a elevation varying from 3,500 meters to 4,500 meters from MSL. So ఈ రేంజెస్ 60 నుంచి 80 కిలోమీటర్స్ వరకు వైడ్ ఉంటాయండి, అంటే వెడల్పు. అలానే ఇవి ఇక్కడ మిడిల్ హిమాలయాస్ వచ్చేసి వీటి ఎలివేషన్ ఇక్కడ తగ్గుతుందన్నమాట గ్రేటర్ హిమాలయాస్ కంటే కూడా. అంటే ఇక్కడ 3,500 మీటర్స్ నుంచి 4,500 మీటర్స్ ఎత్తు అయిన పర్వతాలని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద పీక్స్ are elevated more than 5,050 meters above mean sea level. సో ఇక్కడ మనకి పీక్స్ అనేటివి 5,050 మీటర్ల ఎలివేషన్ తోటి ఉంటాయన్నమాట ఈ మిడిల్ హిమాలయాస్లో. అలానే ఈ హిమాలయాస్ అన్నీ కూడా మంచుతోటి కవర్ అయి ఉంటాయి ఇయర్ మొత్తం కూడా. సో ఇయర్ ద ఇంపార్టెంట్ రేంజెస్ ఆఫ్ మిడిల్ హిమాలయాస్ ఆర్ పిర్పంజల్, నాగటిబా, మహాభారత లేక్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రేంజెస్ మిడిల్ హిమాలయాస్ యొక్క ఇంపార్టెంట్ రేంజెస్ అంటే చైన్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ లైన్ ఆఫ్ హిమాలయాస్. సో వీటి పేర్లు వచ్చేసి ఇంపార్టెంట్ రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ పిర్పంజల్, నాగటిబా, మహాభారత లేక్. సో ఇయర్ ద పిర్పంజల్ ఈజ్ ద సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ మిడిల్ హిమాలయాస్. సో ఈ పిర్పంజల్ రేంజ్ అనేది కొన్ని ఎత్తైన పర్వతాలన్నమాట. అంటే ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి డిఫరెంట్ ఎలివేషన్స్ తోటి 60 నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యే హిమాలయాస్. సో ఇక్కడ ఈ మిడిల్ హిమాలయాస్ యొక్క ఇంపార్టెంట్ హిమాలయన్ రేంజ్ పిర్పంజల్ అని చెప్పొచ్చు. So here between Pirpanjal and Jaskar lies main Himalayan ranges like the famous valley of Kashmir, running over a distance of about 135 kilometers in southeast to northwest direction. సో ఇక్కడ పిర్పంజల్కి జస్కర్కి మధ్యలో మెయిన్ హిమాలయన్ రేంజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి ఫేమస్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్. అండ్ ఇవి ఎక్కడి వరకు ఎంత డిస్టెన్స్ వరకు రన్ అవుతున్నాయి? 135 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్కి మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో దిస్ వ్యాలీ ఈజ్ అబౌట్ 40 kilometers broad and extend in the area of 4921 square kilometers with an average elevation of 1585 meters above mean sea level.
సో ఇక్కడ ఈ వ్యాలీ వచ్చేసి మనకి 40 కిలోమీటర్స్ బ్రాడ్, అలానే ఏరియా వచ్చేసి 4921 స్క్వేర్ కిలోమీటర్స్ విత్ అన్ యావరేజ్ ఎలివేషన్ అంటే 4921 స్క్వేర్ మీటర్లు. అదే ఎలివేషన్ వచ్చేసి 1585 మీటర్లు అబోవ్ సీ లెవెల్ నుంచి ఉంటాయి అన్నమాట. సో ఫ్రమ్ ఈస్టర్న్ Middle Himalayas are marked by the Mussoorie and the Nagatiba ranges. It has an average elevation of 2000 to 2600 meters and run over a distance of 120 kilometers from Mussoorie to Lansdowne. సో ఇక్కడ ఏంటంటే ఈస్ట్ నుంచి చూసుకుంటే హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్ మనకి ఇక్కడ ముసూరి ఇంకా నాగటిబా రేంజెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి యావరేజ్ ఎలివేషన్ 2000 నుంచి 2600 మీటర్స్ వరకు ఉంటాయి. అంటే 2000 నుంచి 2600 మీటర్ల ఎత్తు వరకు మనకి ఈ మిడిల్ హిమాలయాస్లో ముసూరి ఇంకా నాగటిబా రేంజెస్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి 120 కిలోమీటర్లు ముసూరి నుంచి లాన్స్డౌన్ వరకు రన్ అవుతాయి అన్నమాట. The important Himalayan stations of Middle Himalayas are Mussoorie, Nainital, Chakrata and Ranikat are some of the important hill stations. సో ఇవి వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అండి మిడిల్ హిమాలయాస్లో. సో ముసూరి, నైనితాల్, చక్రత అండ్ రానికత్ ఇవన్నీ కూడా మిడిల్ హిమాలయాస్లో మనము ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీటి ఎత్తు వచ్చేసి 1500 నుండి 200 మీటర్లు అయితే ఉంటుందండి సీ లెవెల్ నుంచి. సో ద మిడిల్ హిమాలయాస్ రేంజెస్ ఆర్ మోర్ హాస్టైల్ అండ్ మోర్ ఫ్రెండ్లీ టు హ్యూమన్ contact. And Himalayan resorts like Shimla, Mussoorie, Ranikat, Nainital, Almora, Darjeeling etc. are located in middle Himalayas. So ఇవి వచ్చేసి మనకి రిసార్ట్స్ అండి, హిమాలయన్ రిసార్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి హిమాలయన్ రిసార్ట్స్ యొక్క ఎగ్జాంపుల్స్, అంటే అక్కడ ఉండే రిసార్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మిడిల్ హిమాలయాస్లో చూడడానికి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి శివాలిక్ రేంజ్ అండి. శివాలిక్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిమాలయాస్. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ విచ్ ఆర్ నోన్ యాజ్ అవుటర్ హిమాలయాస్. సో ఈ శివాలిక్స్ అనేటివి కంప్లీట్గా చివరి భాగం అండి హిమాలయాస్లో. దీన్ని అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ అంటారు, అలానే శివాలిక్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడ ఈ రేంజెస్ వచ్చేసి మనకి ప్యారలల్గా లెసర్ హిమాలయాస్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్ ఫ్రమ్ ద పాట్వార్ ప్లాట్యూ టు ద బ్రహ్మపుత్ర వ్యాలీ. సో ఇక్కడ మనకి ఈ హిమాలయాస్ వచ్చేసి లెసర్ హిమాలయాస్. సో 2004 కిలోమీటర్స్ వరకు రన్ అవుతాయి అన్నమాట. పాట్వార్ ప్లాట్యూ దగ్గర నుంచి బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు రన్ అవుతాయి. సో ఈ శివలిక్స్ హిమాలయాస్ యొక్క విడ్త్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ దీస్ ఆర్ వ్యారీ ఫ్రమ్ 50 కిలోమీటర్స్ లెస్ దెన్ 15 కిలోమీటర్స్. అంటే వీటి విడ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 50 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటాయి అన్నమాట అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్బ్రోకెన్ రేంజ్ అని చెప్పొచ్చండి, ఎక్సెప్ట్ ఒక గ్యాప్ 80 నుంచి 90 కిలోమీటర్స్ వరకు ఇక్కడ తిస్తా రివర్ అనేది ఆక్యుపై చేసింది అనమాట. సో ఈ రివర్ వల్ల వచ్చిన ఒక గ్యాప్ తప్ప ఇక్కడ ఈ శివలిక్స్ హిమాలయన్ రేంజెస్ అనేటివి ఎక్కడ కూడా కట్ అవ్వలేదన్నమాట. ఈ హిమాలయాస్ యొక్క ఆల్టిట్యూడ్ అంటే ఎలివేషన్ వచ్చేసి 600 నుంచి 1500 మీటర్స్ వరకు ఉంటుంది. అలానే ఈ శివలిక్స్ లాస్ట్ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పుకోవచ్చు. సో హియర్ దే అబ్స్ట్రక్ట్, అంటే ఈ శివలిక్స్ వచ్చేసి వాటర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటి ఎలివేషన్ చాలా కిందకి ఉంటాయి కాబట్టి, అంటే 600 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు ఉంటాయి కాబట్టి సో ఇది వాటర్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, పైకి అనేది వెళ్ళలేవు. కాబట్టి ఇవి ఇక్కడ మనకి వ్యాలీస్ అనేటివి ఫామ్ చేస్తాయి అన్నమాట, లేక్స్. సో వ్యాలీస్లో లేక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఇవి వచ్చేసి ఎప్పుడైతే లేక్స్ కట్ అయ్యి అవి శివలిక్స్ రేంజెస్ నుంచి లేక్స్ అనేటివి డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఈ డ్రైన్ అయిపోయిన లేక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ ప్లేన్స్ని మనమి డన్స్ అని అంటాము వెస్టర్న్ పార్ట్లో, అట్లనే డ్రోర్స్ అని ఈస్టర్న్ పార్ట్లో అంటాం అన్నమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ డెహ్రాడూన్ ఉత్తరాంచల్లో. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సచ్ ఎ ప్లేన్ విచ్ ఈజ్ 75 kilometers long and 15 to 20 kilometers wide.
సో ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ బ్రహ్మపుత్ర వ్యాలీ. సో హిమాలయాస్లో ఈస్టర్న్ బౌండరీ ఏది ఫామ్ చేసిందంటే బ్రహ్మపుత్ర వ్యాలీ అనమాట. సో హిమాలయాస్ ఈస్టర్న్ బౌండరీ బ్రహ్మపుత్ర వ్యాలీ ఫామ్ చేసింది. సో ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బిహైండ్ ద డిహాంగ్ వ్యాలీ హిమాలయాస్ టేక్ ఏ హెయిర్పిన్ బెండ్ టు సౌత్ అండ్ యాక్ట్ యాజ్ ఎన్ సౌదర్న్ బౌండరీ ఆఫ్ India run through northeastern states, and these divisions are known as Puravanchal, and they are mostly composed of the sedimentary sand stones. So here the southern boundary of India that runs through the northeastern states, and these divisions are known as అంటే ఈ సదర్న్ బౌండరీ ఏదైతే ఉందో ఇండియాకి హిమాలయాస్ నుండి ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి రన్ అవుతుందన్నమాట. సో ఈ డివిజన్స్ని మనం పురవంచల్ అని అంటామన్నమాట. సో ఈ పురవంచల్ ఎక్కువగా సెడిమెంటరీ శాండ్ స్టోన్స్ తోటి కంపోజ్డ్ అయి ఉంటుందన్నమాట. రీజనల్లీ పురవంచల్ని లోకల్గా డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తారు. సో అది వచ్చేసి పట్కై హిల్స్, నాగా హిల్స్, మణిపూరి హిల్స్, కాశీ అండ్ మిజో హిల్స్. So the Himalayas formation influences Indian climate in many ways. So here the Himalayas ఫార్మేషన్ అంటే మనకి హిమాలయ యొక్క పర్వతాలు వీటి ఫార్మేషన్ మన ఇండియన్ క్లైమేట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఎలా అది అంటే ఈ హిమాలయాస్ మనకి బ్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తాయండి మన ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఎక్కడి నుంచి అంటే గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ ద సివియర్ వింటర్. సో అంటే ఇవి మనకి ఇండియాని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి గ్రేట్ ప్లెయిన్స్ నుంచి మనకి కోల్డ్ విండ్స్ అనేటివి సెంట్రల్ ఏషియాకి రాకుండా ఇవి బ్యారియర్స్ లాగా అడ్డుగోడల్లాగా మనకి యాక్ట్ చేస్తాయన్నమాట. సో అలానే ఈ హిమాలయాస్ సమ్మర్ రెయిన్స్కి కారణం అనమాట. ఎండాకాలంలో వచ్చే వానలకి హిమాలయాసే కారణం. అలానే ఈ హిమాలయాస్ వెస్టర్న్ ఘాట్స్లో యొక్క మనము ఎక్స్పీరియన్స్ చేసే క్లైమేట్కి కారణం అండి. అలానే ఈ హిమాలయాస్ అనేటివి లేకపోతే మనకి ఈ రీజన్స్ అన్నీ కూడా ఇక్కడ డ్రైగా మిగిలిపోతాయి. అలానే హిమాలయన్ రివర్స్ అనేటివి పెరినియల్ అంటే ఇయర్ మొత్తంలో సంవత్సరం మొత్తం కూడా ఈ రివర్స్ ఎప్పుడు కూడా ఎండిపోవు. అలానే ఈ హిమాలయన్ రివర్స్కి వాటర్ సోర్స్ అనేది కూడా ఈ హిమాలయన్ గ్లాషియర్స్ అంటే ఈ మంచు పర్వతాల నుంచి ఇవి తీసుకుని వచ్చే సిల్ట్ వల్లనే ఇక్కడ మనకి స్వచ్ఛమైన ఫెర్టైల్ ప్లెయిన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది అండి ఈరోజు హిమాలయాస్ గురించి ఈ 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఫస్ట్ రిలీఫ్ ఫీచర్ హిమాలయాస్ గురించి నేను డిస్కస్ చేశాను. సో మీకైతే ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. సో నేనైతే చాలామంది పిల్లలకి ఇంగ్లీష్లో కంప్లీట్గా అర్థం కాని వాళ్ళు కూడా తెలుగులో అర్థం చేసుకుంటారని ఇంగ్లీష్లో అలానే తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే నేను చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. సో డెఫినెట్గా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో ఇక ముందు వస్తూ ఉంటాయండి. స్టడీస్కి సోషల్ స్టడీస్కి రిలేటెడ్ వ్లాగ్స్. సో ఇక్కడ నేను వచ్చేసి 8th, 9th, 10th రిలేటెడ్ వ్లాగ్స్ అయితే చేస్తానండి సోషల్ స్టడీస్ పైన. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరెన్నో నేను స్టడీస్కి రిలేటెడ్ వీడియోస్ని పోస్ట్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో దీనివల్ల మీరైతే సోషల్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అంటే స్కూల్స్లో ఫాస్ట్గా షార్ట్కట్లో టీచ్ చేస్తారు కదా. సో ఈ వీడియోలో నేనైతే నిదానంగా తెలుగులో కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా వీడియోస్ అయితే చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ స్టడీస్ వ్లాగ్స్ అయితే ఎడ్యుకేషన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.